కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ చదువుతున్నారో వాళ్ళ కోసం అండ్ ఎవరైతే ఇంటర్మీడియేట్ చదివి కంప్లీట్ చేసిర్రో వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకవేళ మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీటెక్ లాంటి కోర్సులు సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల, లేకపోతే స్టేట్ యూనివర్సిటీస్ లోపల, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లోపల అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లోపల చేద్దామనుకుంటే మాత్రం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనే నోటిఫికేషన్ ఆర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనే ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తది. మనం ఈ వీడియో లోపల ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది మాట్లాడుకుందాం. అండ్ కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్, సో, మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 3 జనవరి 2026 నుండి. అండ్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 30 జనవరి 2026 దాకా టైం అయితే ఉంది. అప్ టు 11:50 PM రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. అండ్ ఎవరైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ తోటి పేమెంట్ చేస్తారో, ఆ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ ట్రాన్సాక్షన్ అవ్వడానికి 31 జనవరి 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. అండ్ మనకి తర్వాత ఏమైనా మిస్టేక్స్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి 2 ఫిబ్రవరి నుండి 4 ఫిబ్రవరి 2026 దాకా టైం అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎగ్జామ్ సిటీకి సంబంధించి, హాల్ టికెట్‌కి సంబంధించి అఫీషియల్‌గా మనకు ఏదైతే సీయూ సెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల రిలీజ్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? CUET.NTA.NIC.in అనే వెబ్‌సైట్ లోపల. సో, అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎగ్జామ్ ఏదైతే డేట్ ఉందో, ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో, సో, యాక్చువల్‌గా ఏందంటే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకు అరౌండ్ మనకి 11థ్ మే, ఓకేనా? 11థ్ మే నుండి 31st మే దాకా మనకు టైం అయితే ఉంది. ఈ మధ్య లోపల ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండొచ్చు. సో, ఎగ్జామ్ ఎప్పుడు అని చెప్పి, లేకపోతే మనకు ఏ సెంటర్ పడ్డది అని చెప్పి అఫీషియల్‌గా ఎన్‌టీఏ మనకు CUET.NTA.NIC.in అఫీషియల్ వెబ్‌సైట్ లోపల రిలీజ్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీజ్. సో, మనకు యాక్చువల్‌గా ఏందంటే ఒక క్యాండిడేట్ ఒక 5 సబ్జెక్ట్స్ దాకా చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఒక క్యాండిడేట్ ఒక 5 సబ్జెక్ట్స్ వరకి చూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్. సో, మనకి ఒక 5 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, బేస్డ్ ఆన్ దట్ ఎన్ని సబ్జెక్ట్‌లు చూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకు ఫీ అయితే పెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకి అప్ టు 3 సబ్జెక్ట్స్ జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకి ₹1000 పే చేయాలి జనరల్ వాళ్ళు. అండ్ అడిషనల్‌గా ఇంకొక సబ్జెక్ట్ కావాలంటే 400. మొత్తం 5 సబ్జెక్ట్స్ కావాలంటే అరౌండ్ జనరల్ వాళ్ళు 1800 వరకు పే చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఓబీసీ, ఓకేనా? ఓబీసీ అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అరౌండ్ 3 సబ్జెక్ట్స్ వరకి మనకు ₹900 అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? 3 సబ్జెక్ట్స్ వరకి. అండ్ అడిషనల్‌గా వేరే సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్స్‌కి ₹375 పే చేయాల్సుంటది. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓకేనా? థర్డ్ జెండర్, పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ₹350 అడిషనల్‌గా ఒక సబ్జెక్ట్స్ పే చేయాల్సుంటది. అండ్ ₹800 అయితే ఒక లైక్ 3 సబ్జెక్ట్స్ వరకి పే చేయాల్సుంటది. అప్ టు 3 సబ్జెక్ట్స్ 800. అడిషనల్‌గా 2 సబ్జెక్ట్‌లు యాడ్ చేయాలి అంటే 350 అండ్ 350. సెంటర్స్ అనేది ఔట్‌సైడ్ ఇండియా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం 4500 అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 3 సబ్జెక్ట్స్ వరకి. సో, అడిషనల్‌గా ఒక సబ్జెక్ట్స్‌కి మనకి అరౌండ్ ₹1800 పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మెయిన్‌గా మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి మనం లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది సబ్మిట్ చేయడానికంటే 30 జనవరి 2026 దాకా టైం అయితే ఉంది. సో, ఒకవేళ మీరు బీఏ, బీటెక్ ఆర్ బీఎస్సీ, ఓకేనా? బీఏ, బీటెక్ ఆర్ బీఎస్సీ లాంటి కోర్సులు, లేకపోతే బీకామ్ లాంటి కోర్సులు చేద్దామనుకుంటే మాత్రం సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల చేసే ఛాన్స్ అనేది మనకి ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ త్రూ ఉంది. ఓకేనా? సో, ఇఫ్ యూ ఆర్ పాసింగ్ యువర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఇఫ్ యూ కంప్లీటెడ్ యువర్ ఇంటర్మీడియేట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకేనా? సో, మీరు జేఈఈ మెయిన్స్ లాంటివి రాసిన తర్వాత కూడా లేకపోతే డిగ్రీ అనేది చేద్దాం అనుకుంటున్నారు, మంచి యూనివర్సిటీస్ లోపల చేద్దాం అనుకుంటే మాత్రం సో, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి చెప్పొచ్చు మనకి. ఓకేనా? అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కొంచెం లైక్ ఈ సీయూ సెట్‌కి సంబంధించి మనకు ఏదైతే లైక్ ఎగ్జామ్‌కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మనకు అరౌండ్
37 సబ్జెక్ట్స్ లైక్ 13 లాంగ్వేజెస్ లోపల ఓకేనా. 13 లాంగ్వేజెస్ లోపల మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. అస్సామీస్, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబ్, ఒడియా, తెలుగు, ఉర్దూ, తమిళ్ ఇట్లా మనకి 13 లాంగ్వేజెస్ లోపల ఈ ఎగ్జామ్‌ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో, మనం ఫస్టే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సబ్జెక్ట్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటది. మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీ సబ్జెక్ట్‌ని మీరైతే చూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి చాయిస్ ఆఫ్ మనకే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనమే 5 పేపర్స్ చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అప్ టు 5 ఓకేనా. నేను ఇందాక చెప్పినట్టుగా సో, మీరు మీ కేటగిరీని బట్టి మీరు చూజ్ చేసుకునే సబ్జెక్ట్స్‌ని బట్టి, పేపర్‌ని బట్టి మనకు అమౌంట్ అనేది చేంజ్ అయితా ఉంటదన్నట్టు. సో, మీరే మీ ఇష్టం వచ్చిన కోర్సెస్‌ని చూజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెసా, జనరల్ ఆప్టిట్యూడా అని చెప్పి మనం అయితే చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ మనకి మార్కింగ్ సిస్టమ్ విషయానికొస్తే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాక్చువల్‌గా. అండ్ ఒక పేపర్ లోపల మనకి 60 క్వెషన్‌లుంటాయి. లైక్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా. 50 క్వెషన్స్ ఉంటాయి ఒక పేపర్ లోపల. 60 మినిట్స్ 1 అవర్ ఉంటది డ్యూరియేషన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, మనకి సెంటర్స్ అనేది మన నియర్ బై పెట్టుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. వి హావ్ డిఫరెంట్ సెంటర్స్. ఓకేనా. సో, మన స్టేట్ లోపల కూడా మనం సెంటర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 1 అవర్ ఉంటది ఎగ్జాము. 50 క్వెషన్స్ ఉంటాయి. ఆ ప్రతి 50 క్వెషన్స్ ఇంపార్టెంటే. అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, చాయిస్ ఎట్లాంటివి ఉండయి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే 5 మార్క్స్ వస్తాయి. అండ్ ఒకవేళ రాంగ్ అయితే మనకి -1 మార్క్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ఎగ్జామ్. ఓకేనా. సో, ఇది ఎగ్జామ్‌కి సంబంధించి. సో, మనకి డిఫరెంట్ 13 లాంగ్వేజెస్ లోపల అయితది. అండ్ దాని తర్వాత మనం మనకిష్టం వచ్చిన పేపర్స్‌ని మనం చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి సీబీటీ టెస్ట్ అనేది ఉంటది. 5 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్‌కి. నెగెటివ్ మార్క్ ఉంటది. ఎప్పుడైతే మనం రాంగ్ ఆన్సర్ పెడతామో దానికి. అండ్ 50 క్వెషన్స్ ఉంటాయి. 60 మినిట్స్ 1 అవర్ ఉంటది. అండ్ ఇది షిఫ్ట్ వైస్ అయితా ఉంటదన్నట్టు. సో, మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకి 11థ్ మే నుండి మనకి 31st మే దాకా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఉంది. ఓకేనా. 11థ్ మే నుండి 31st మే వరకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఉంది. ఇందులోపల మనకు సో, మనం చూజ్ చేసుకున్న సబ్జెక్ట్‌లను బట్టి మనకు ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉండొచ్చు. లేకపోతే షిఫ్ట్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఒకే రోజు రెండే రోజులు ఎగ్జామ్స్ కాకుండా మనకి 11థ్ మే నుండి 31st మే వరకు షిఫ్ట్ వైస్‌గా ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో, అరౌండ్ 1 అవర్ అయితే ఉంటది ఎగ్జామ్. కాబట్టి మీరు ఏ షిఫ్ట్ లోపల మీ ఎగ్జామ్ ఉంటదో ఆ షిఫ్ట్‌కెళ్ళి మీరు ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నారో ఆ సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని అక్కడ మనం ఎళ్లి రాయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సెంటర్‌ని మనం చూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. సబ్జెక్ట్‌ని చూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, థిస్ ఈజ్ అబౌట్ అవర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఫర్దర్‌గా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి మనం వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరొకవేళ మన ఛానెల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.